శ్రీలంకతో జరిగిన 3వ టీ20లో భారత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మరో 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే 3-0 తేడాతో భారత్ సిరీస్ కైవసం చేసుకుంది. టీమిండియాలో రేణుకా సింగ్, దీప్తి శర్మ చెలరేగడంతో శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 112 పరుగులే చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ కేవలం 13.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది. షెఫాలి వర్మ 79 పరుగులతో అజయంగా నిలిచింది. ఈ సిరీస్ లో షెఫాలి వర్మ వరుసగా 2 అర్ధశతకంతో అదరగొట్టింది. హర్మన్ ప్రీత్ కౌర్ 21 పరుగులతో నాట్అవుట్ గా నిలిచింది. చేజింగ్ కు దిగిన భారత జట్టుకు ప్రారంభంలోనే చేదు అనుభవం ఎదురైంది. జట్టు స్కోర్ 27 పరుగుల వద్ద 3.2 బంతి వేసిన కవీషా బంతికి స్మృతి మంధానం వెనుదిరిగింది. తొలి డౌన్లో వచ్చిన రోడ్రిగ్స్ కూడా నిరాశపరిచింది. కవీషా బౌలింగ్లోనే అవుట్ అయింది. అనంతరం క్రీజ్లోకి వచ్చిన హర్మన్ ప్రీత్తో కలిసి ఓపెనర్ షెఫాలి వర్మ ఇన్నింగ్స్ ను కొనసాగించింది. క్రీజ్లో నిలదొక్కుంటూ శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడింది. వరుస బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. దీంతో మరో 40 బంతులు మిగిలుండగానే విజయం భారత్ వశమైంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక బ్యాటింగ్ నెమ్మదిగా సాగింది. ఓవైపు హాసిని దూకుడుగా బ్యాటింగ్ చేయగా మరో ఎండ్లో ఉన్న కెప్టెన్ చమరి ఆటపట్టు పరుగులు తీయడానికి ఇబ్బంది పడింది. ఈ క్రమంలో 5వ ఓవర్లో దీప్తి శర్మ బౌలింగ్ లో ఆటపట్టు క్యాచ్ ఇచ్చి అవుట్ అయింది. అనంతరం రేణుకా సింగ్ మాయ చేసింది. 6వ ఓవర్లో 2 వికెట్లు తీసింది. రెండో బంతికి హాసినిని, చివరి బంతికి హర్షితను పెవిలియన్ కు చేర్చింది. రేణుకా బౌలింగ్ లోనే నిలాక్షిక సిల్వా ఎల్బీగా అవుట్ అయింది. 10 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు 45 పరుగులు చేసి కీలకమైన 4 వికెట్లు కోల్పోయింది. దూకుడు మీదున్న కవీషాను దీప్తి అవుట్ చేసింది. దీంతో 85 పరుగులకు ఆ జట్టు సగం వికెట్లు కోల్పోయింది. 16వ ఓవర్లో రేణుకా సింగ్ పరుగులేమీ ఇవ్వకుండా వికెట్ తీసింది. అనంతరం దీప్తి బౌలింగ్ లో శ్రీలంక 7వ వికెట్ కోల్పోయింది. దీంతో 20 ఓవర్లకు ఆ జట్టు 112 పరుగులకే పరిమితమైంది.